తెలంగాణలో స్థానిక సంస్థల సైరన్ మోగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన జోష్లో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం ఇక ఏమాత్రం లేట్ చేయకుండా గ్రామ సమరానికి సయ్యంటుంది. డిసెంబర్ 2వ వారంలో పోల్ ఫైట్ జరగనుంది. దీంతో అధికార పార్టీ మెజార్టీ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోవాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతుంది. ఇక్కడి నుంచే టీపీసీసీ చీఫ్ ఉండడం, అలాగే కొత్తగా క్యాబినెట్ ర్యాంక్తో ఓ సీనియర్ నేతకు సలహాదారుడు పదవి ఇవ్వడంతో ఇందూరు హస్తం శ్రేణుల్లో నయా జోష్ నెలకొందట. లోకల్ వార్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కార్యక్షేత్రంలో సన్నద్ధమవుతున్నారట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 31 జెడ్పీటీసీలు, 307 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇక గ్రామ పంచాయతీలు 545 ఉండగా 5022 వార్డులున్నాయి. గ్రామీణ ప్రాంత ఓటర్లు మొత్తం 8,51,417 మంది ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, దానికి మరో 2 వారాల గడువు మాత్రమే ఉండటంతో జిల్లా కాంగ్రెస్ అలర్ట్ అయింది. అధికార పార్టీగా మెజారిటీని నిలబెట్టుకోవాలని క్యాడర్ను సమాయత్తం చేస్తున్నారట. పోటీలో ఉండే ఆశావహుల ఎంపిక, కార్యక్షేత్రంలో దూకుడుగా పనిచేసేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లోనూ ఇదే ఊపును కొనసాగిస్తామని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు చెందిన బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ కేబినెట్ హోదా కల్పించడంతో ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణుల్లో జోష్ కొనసాగుతోంది. ఇక పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం ఈ జిల్లా వ్యక్తే కావడంతో స్థానిక పోరులో తిరుగులేని ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఇన్ని రోజులు ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చిన సర్కార్ పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లాలని, పార్టీ పరంగా వెనుకబడిన వర్గాలకు 42% సీట్లు కల్పించాలని కేబినెట్లో నిర్ణయించారు. ప్రజాపాలన ఉత్సవాల అనంతరం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అదే తరహాలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని యోచిస్తోంది. కోర్టు కేసుల నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లను మార్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వీటిని మొత్తంగా మారుస్తారా, బీసీలకు కేటాయించిన వాటిలో చివరి వరుసలో ఉన్న స్థానాల్లో మార్పు చేస్తారా అనే విషయమై ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ల విషయంలో మార్పు అనివార్యమైన నేపథ్యంలో అనుకూల రిజర్వేషన్లు వచ్చిన వారు టెన్షన్ పడుతుండగా, అనుకూలంగా రానివారు మాత్రం తమకు అవకాశం వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. ఇదిలా ఉండగా కీలకమైన నిజామాబాద్ జిల్లా ప్రజా పరిషత్ పీఠం రిజర్వేషన్గా మారుతుందా అనే చర్చ సైతం నడుస్తోంది. ఇటీవల ప్రకటించిన మేరకు జిల్లా జడ్పీ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. అయితే ప్రస్తుతం ఇది బీసీ మహిళకే ఉంటుందా, బీసీ జనరల్ అవుతుందా, జనరల్ కేటగిరీలోకి వస్తుందా అనే విషయమై ఆసక్తి నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అదే తరహాలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్లో సైతం స్థానిక పోరులో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజులకే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుండటంతో 3 పార్టీల శ్రేణులు సంసిద్ధమవుతున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ పట్టణాల్లో తగిన విధంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. బీజేపీ నేతలు సైతం స్థానిక పోరులో సత్తా చూపిస్తామని చెప్తున్నారు. జిల్లాలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్తో పాటు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గెలిచిన తర్వాత బీజేపీ ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. వీటికంటే ముందుగానే జరగనున్న పరిషత్, పంచాయతీ ఎన్నికల్లోనూ భారీ విజయాలు సాధిస్తామని నిజామాబాద్ ఎంపీ అరవింద్ చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లా ప్రజా పరిషత్ కైవసం చేసుకుని ఇక్కడి నుంచే రాష్ట్రంలో బీజేపీ విజయానికి గట్టి పునాది వేస్తామని ఎంపీ అరవింద్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. యువతే తమకు బలమని ఎంపీ పేర్కొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు సైతం తగ్గేదే లేదంటూ స్థానిక పోరుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టి ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.